హలో ఎవ్రీవన్ 2026 ఏప్రిల్ 3వ తారీఖు నాటి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ చూద్దాం ఫ్రెండ్స్. 2026 మార్చిలో జరిగిన G7 విదేశాంగ మంత్రుల సమావేశంలో భారతదేశానికి ఎవరు ప్రాతినిధ్యం వహించారు? ఆన్సర్ ఆప్షన్ డి అండి, డాక్టర్ ఎస్ జయశంకర్ గారు. అయితే ఈ సదస్సు ఫ్రాన్స్ దేశంలో జరిగింది. సో 2026 ఫ్రాన్స్లో జరగగా 2025 వచ్చేసి కెనడా దేశం దీనిని నిర్వహించడం జరిగింది. నెక్స్ట్, భారత నౌకాదళం నిర్వహించిన ఐఎంఎక్స్ టీటీఎక్స్ 2026 సముద్ర విన్యాసాలు ఎక్కడ జరిగాయి? సో ఆన్సర్ వచ్చేసి కొచ్చి అండి. కొచ్చి వచ్చేసి కేరళ రాష్ట్రంలో ఉంటుంది. కొచ్చిలోని మ్యారిటైమ్ వార్ఫేర్ సెంటర్లో ఈ విన్యాసం జరిగిందండి. ఈ విన్యాసంలో ఫ్రాన్స్, బంగ్లాదేశ్, శ్రీలంక సో ఇలాంటి అనేక దేశాలు ఈ విన్యాసంలో పాల్గొన్నాయి. అయితే ఇక్కడ ఐఎంఎక్స్ మరియు టీటీఎక్స్ ఉంది కదా, సో వీటి యొక్క ఫుల్ ఫామ్ చూద్దాం. ఐఎంఎక్స్ అంటే అయాన్ మ్యారిటైమ్ ఎక్సర్సైజ్ అండి, అయాన్ మ్యారిటైమ్ ఎక్సర్సైజ్. ఇక్కడ టీటీఎక్స్ అంటే టేబుల్ టాప్ ఎక్సర్సైజ్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. భారత వైమానిక దళం MiG-29 విమానాల కోసం ఏ కొత్త క్షిపణి వ్యవస్థను ప్రవేశపెట్టిందండి? ఇది కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ ఆప్షన్ డి అండి, ఆశ్రమ్. ఓకే, ఆశ్రమ్ అండి. ఆశ్రమ్ యొక్క ఫుల్ ఫామ్ చూడండి, అడ్వాన్స్డ్ షార్ట్ రేంజ్ ఎయిర్ టు ఎయిర్ మిసైల్. అడ్వాన్స్డ్ షార్ట్ రేంజ్ ఎయిర్ టు ఎయిర్ మిసైల్ అండి దీని యొక్క ఫుల్ ఫామ్. అయితే దీని యొక్క ప్రజెంట్ పరిధి వచ్చేసి 25 కిలోమీటర్లు అండి. 25 కిలోమీటర్ల వరకు ఇది లక్ష్యాలను ఛేదించగలదు. నెక్స్ట్, అమెరికాలోని మేజర్ లీగ్ క్రికెట్లో చేరిన భారతీయ అంతర్జాతీయ క్రికెటర్ ఎవరు? వెరీ ఇంపార్టెంట్ అండి. ఆన్సర్ ఆప్షన్ డి, రవిచంద్ర అశ్విన్ గారు. సో మన ఇండియా తరపున ఫస్ట్ మనిషి అండి ఇక్కడ చేరడం జరిగింది. నెక్స్ట్, వరల్డ్ ఆర్చరీ సంస్థ 2025 పారా ఆర్చర్ ఆఫ్ ది ఇయర్గా ఎవరిని ఎంపిక చేసిందండి? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, శీతల్ దేవి గారు. సో ఈ శీతల్ దేవి గారు జమ్మూ కాశ్మీర్లోని కిష్త్వార్ జిల్లాకు చెందినవారండి. నెక్స్ట్, 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా వాడకాన్ని నిషేధించిన మొదటి ఆగ్నేయ ఏసియా అంటే సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీ ఏది? ఆన్సర్ ఆప్షన్ బి అండి, ఇండోనేషియా దేశం. నెక్స్ట్, 15వ COP15కు ఏ నగరం ఆతిథ్యం ఇచ్చింది? ఆన్సర్ ఆప్షన్ సి అండి, కాంబోగ్రాండ్. కాంబోగ్రాండ్ వచ్చేసి బ్రెజిల్ దేశంలో ఉంటుంది. సో ఈ COP15 అనేది మార్చ్ 23 నుండి 29వ తారీఖు వరకు జరిగింది. నెక్స్ట్, ఇటీవల ఈ రాష్ట్రంలో జంప్ స్టార్ట్ టెక్నాలజీ ద్వారా గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ పక్షి యొక్క పిల్ల ఎక్కడ జన్మించింది? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, గుజరాత్ రాష్ట్రంలోని కచ్ ప్రాంతంలో ఇది జన్మించింది. సో ఇది ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.